A Tale of Three Villages. Story of three villages. One of them is Koko village, Nigeria. A Tale of Three Villages. మూడు విలేజెస్ యొక్క కథ. కోకో విలేజ్, నైజీరియా. మొదటిది నైజీరియాలోని కోకో విలేజ్. Mr. Sunday Nana, his wife and four small children live in Coco village, Nigeria. The village is like any other African village, picturesque, colorful and noisy. The Nana family's house too is the same as all the other houses in the village, with mud walls and a rusting corrugated iron roof, and with children and chickens sharing the compound. Mr. Sunday Nana, అతని వైఫ్ మరియు నలుగురు చిన్న పిల్లలతో కోకో గ్రామం నైజీరియాలో నివసిస్తున్నారు. గ్రామం ఇతర ఆఫ్రికన్ విలేజ్ పిక్చరస్, కలర్ఫుల్గా మరియు నైజీగా ఉంటుంది. నానా కుటుంబం యొక్క ఇల్లు అన్ని ఇతర అదే గ్రామంలో ఇళ్ళు ఉన్నట్టు మట్టి గోడలు మరియు తుప్పు పట్టిన ముడతలు పెట్టిన ఇనుము పైకప్పు మరియు పిల్లలు మరియు కోళ్ళు కాంపౌండ్ని పంచుకుంటాయి. There is one difference, however. Outside Mr. Nana's front are three large empty metal drums, the bright red paint now flaking away, but the skull and crossbones symbol clearly visible on it. And in a clearing 200 meters away from the village, next to a stream that the villagers get their drinking water from, is an enormous pyramid of identical drums reaching to the sky. ఒక తేడా ఉంది. అయితే మిస్టర్ నానా ముందు భాగంలో మూడు పెద్ద ఖాళీ మెటల్ డ్రమ్స్ ఉన్నాయి. ప్రకాశవంతమైన ఎరుపు రంగు పెయింట్ ఇప్పుడు ఫ్లేక్ అవుతుంది, కానీ స్కల్ మరియు క్రాస్ బోన్స్ సింబల్స్ దాని మీద స్పష్టంగా కనిపిస్తాయి. మరియు గ్రామం నుండి 2 మీటర్ల దూరంలో గ్రామస్తులు త్రాగడానికి ఒక వాగు పక్కన నుంచి నీరు తెచ్చుకుంటారు. ఒకేలా డ్రమ్స్ యొక్క అపారమైన పిరమిడ్ ఆకాశానికి చేరుకుంటుంది. Some of them are badly corroded. Their slimy contents of various colors, grey, dark green, bright orange, etc., leaking out down onto the baked African earth and into the stream. Some have fallen down and rolled, or been rolled by playful children into the bush. Some are smoking in the midday heat. Some are swelling as if their contents are bursting to get out. Some have already burst. వాటిలో కొన్ని తుప్పు పట్టి ఉంటాయి. వాటి స్లిమీ కంటెంట్లు వివిధ రంగుల్లో ఉంటాయి. బూడిద, ముదురు ఆకుపచ్చ, ప్రకాశవంతమైన నారింజ మొదలైనవి. మండుతున్న ఆఫ్రికన్ ఎర్త్ మరియు స్ట్రీమ్లోకి బయటకు క్రిందికి లీక్ అవుతాయి. కొన్ని క్రిందికి దొర్లి పడిపోయాయి, లేదా ప్లేఫుల్ చిల్డ్రన్ వాటిని బుష్లోకి రోల్ చేశారు. కొన్నింటి నుంచి పొగ వస్తుంది, కొన్ని స్వెల్ అయి ఉన్నాయి. వాటిలోని కాంటెంట్ బయటికి బస్ట్ అవుతుందా అన్నట్టు కొన్ని ఆల్రెడీ బస్ట్ అయ్యాయి. They came on a Wednesday, said Sunday. Many big lorries. They took all day unloading them. No one told us what was in them. They gave the chief a brown paper bag. I saw him smiling as the lorries drove away. This was 5 years ago. Then 3 months ago, one of the brightest boys in the village, Thomas Ogonyo, started university in Lago. వారు బుధవారం వచ్చారు. సండే అన్నాడు. చాలా చాలా పెద్ద లారీలు. వారు రోజంతా వాటిని అన్లోడ్ చేశారు. వాటిలో ఏముందో ఎవరు చెప్పరు. వారు చీఫ్కి బ్రౌన్ పేపర్ బ్యాగ్ ఇస్తారు. లారీలు వెళ్ళిపోతున్నప్పుడు నేను అతనిని నవ్వుతూ చూశాను. ఇదే 5 ఏళ్ల క్రితం. అప్పుడు 3 నెలల క్రితం గ్రామంలోని బ్రైటెస్ట్ బాయ్లో ఒకడు థామస్ అగోనియా
లాగోస్లో విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాడు. He came home one weekend with a new chemistry book and spent all day looking at the drums and writing things down and talking to himself and shaking his head. We all thought he had gone mad. Then he called a meeting of the village and told us that the drums contained poisonous chemicals. He said they had come from Italy, but I don't know where that is. Is it in Europe? అతను ఒక వారాంతంలో కొత్త కెమిస్ట్రీ పుస్తకంతో ఇంటికి వచ్చాడు మరియు రోజంతా డ్రమ్స్ వైపు చూస్తూ విషయాలు రాసి తనలో తాను మాట్లాడుకుంటూ తల కదుపుతూ గడిపాడు. మేమెంతా అనుకున్నాం అతను పిచ్చివాడయ్యాడని. అప్పుడు అతను గ్రామంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి డ్రమ్స్లో పాయిజనస్ కెమికల్స్ ఉన్నాయని, అవి ఇటలీ నుంచి వచ్చాయని చెప్పాడు. కానీ ఇది ఎక్కడుందో నాకు తెలియదు. ఇది ఐరోపాలో ఉందా? మిస్టర్ సండే నానా స్టాప్ frowning, a troubled look on his face. In the last 5 years, 13 people have died in this village. My own elder brother, one of them. They have been in pain, terrible pain. We have never seen deaths like that before. Lots of our children are sick. We have asked the government to take the drums away, but they do nothing. మిస్టర్ సండే నాన్న ఆగి ఫ్రౌన్ చేస్తూ అతని ముఖములో కలతతో ఆగిపోయాడు. 5 years నుంచి 13 పీపుల్ ఈ గ్రామంలో చనిపోయారు. వారిలో నా ఎల్డర్ బ్రదర్ ఒకడు. వారు భయంకరమైన నొప్పితో బాధపడ్డారు. ఇలాంటి మరణాలు మనం గతంలో ఎప్పుడూ చూడలేదు. మన పిల్లలు చాలామంది అనారోగ్యంతో ఉన్నారు. డ్రమ్లను తీసుకెళ్లాలని ప్రభుత్వానికి విన్నవించినా ఏమీ చేయడం లేదు. మేము ఇటలీకి రాశాము, కానీ వారు ఏమీ చేయలేదు. We have written to Italy, but they do nothing. The chief says we should move our houses to another place, but we have no money to buy land. We have no choice. We have to stay here. And they, pointing to the mountain of death in the clearing, are our neighbors. మా ఇల్లు మరొక ప్రదేశానికి మార్చుకోవాలని చీఫ్ చెప్పాడు. కానీ భూమి కొనడానికి మా దగ్గర డబ్బు లేవు. మాకు వేరే మార్గం లేదు. మనం ఇక్కడ ఉండాల్సిందే. మరియు వారు క్లియరింగ్లో మరణ పర్వతాన్ని సూచిస్తూ మా పొరుగువారు. Ponimanthuri village, India. I can remember the time, she said wistfully, when all the fields around this village were green and the harvest good. Her outstretched arm described a complete circle as she stood in the morning sun. Then the voice fluttered in anger, and she shook her fist at a collection of ominous looking black buildings on the horizon, covered in a low-lying shroud of thick smoke. They said that factories need leather to make shoes, handbags and clothes. They said our menfolk would get jobs. They said we would all become rich. రెండవ విలేజ్ స్టోరీ, పొనిమంతూరి విలేజ్, ఇండియా. నేను సమయం గుర్తుంచుకోగలను, ఆమె విస్టుఫుల్గా అంది. ఎప్పుడైతే ఈ గ్రామం చుట్టూ ఫీల్డ్స్ పచ్చగా ఉండేవి మరియు మంచి పంటలు పండేవి. ఆమె చాచిన చేయి కంప్లీట్ సర్కిల్ని వర్ణించింది. ఎప్పుడైతే ఆమె మార్నింగ్ సన్లో నిలబడి చెప్పిందో, తర్వాత వారు ఆ మాన్స్టర్ని నిర్మించారు. అవి ఆమె గొంతు బొంగురు పోయింది, కోపంతో రెట్టింపైంది. ఎప్పుడైతే ఆమె తన ఫిస్ట్ని హారిజన్ వైపు పిడికిలి బిగించి చూపిస్తూ థిక్ స్మోక్తో కప్పబడి ఎత్తైన బ్లాక్ బిల్డింగ్స్ వైపు చూపిస్తూ హారిజన్లో నల్లని భవనాలు ఉన్నాయి చూస్తున్నాయి. ఫ్యాక్టరీలకు బూట్లు, హ్యాండ్ బ్యాగులు మరియు బట్టలు తయారు చేయడానికి లెదర్ అవసరమని వారు చెప్పారు. మా మెన్ఫోకి జాబ్స్ వస్తాయని చెప్పారు. మేమంతా రీచ్ అవుతామని వారు చెప్పారు. We stood silent, each thinking our own thoughts. Yes, they told you all that, but there is so much they didn't tell you. They didn't tell you that to change animal skins into leather, which they call tanning, uses as many as 250 different chemicals.
including heavy metals such as cadmium, arsenic and chromium. మేము మౌనంగా ప్రతి ఒక్కరూ సొంత ఆలోచనలతో మునిగి మౌనంగా ఉండిపోయాము. అవును, వాళ్ళు మీకు అన్నీ చెప్పారు, కానీ వారు మీకు చెప్పనివి చాలా ఉన్నాయి. జంతువుల చర్మాలను లెదర్గా మార్చమని వారు మీకు చెప్పలేదు. వారు దానిని ట్యానింగ్ అని పిలుస్తారు. దానికి కనీసం 250 రకాల రసాయనాలు ఉపయోగిస్తారు. కాడ్మియం, ఆర్సెనిక్ మరియు క్రోమియం. They didn't tell you that these chemicals are discharged into the environment from those chimney stacks and fall to earth for miles around, polluting the earth below. They didn't tell you that this would poison your field so that nothing will grow. వంటి హెవీ మెటల్స్తో పాటు ఈ రసాయనాలు ఆ చిమ్నీ స్టాక్ల నుండి పర్యావరణంలోకి డిశ్చార్జ్ చేయబడతాయి మరియు మైళ్ళ దూరం భూమిపై పడి భూమి క్రింది భాగాన్ని పొల్యూట్ చేస్తాయని చెప్పలేదు. ఇది మీ పొలాలను విషపూరితం చేస్తాయని వారు మీకు చెప్పలేదు, కాబట్టి ఏమీ పెరగదు. They didn't tell us that the chemicals would be dumped in open fields and into our rivers, sighed Vijayasama. We had been thinking the same thoughts. They didn't tell us that our women would have to walk 10 kilometers every day. They didn't tell us that we would get ulcers and sores on our bodies. They didn't tell us. Her voice trailed off. There is so much they didn't tell you, I thought. We don't buy leather shoes or leather handbags or leather clothes, she said. రసాయనాలు బహిరంగ క్షేత్రాలలో మరియు మన నదుల్లోకి డంప్ చేయబడతాయి అని చెప్పలేదు అంటూ నిట్టూర్చింది విజయసింహ. మేము అవి ఆలోచనలు చేస్తూనే ఉన్నాము. వాళ్ళు మా ఉమెన్ రోజు 10 కిలోమీటర్లు నడవాలి అని చెప్పలేదు. వారు మా శరీరాల మీద అల్సర్స్, సోర్స్ అవుతాయని చెప్పలేదు. వాళ్ళు మాకు చెప్పలేదు. ఆమె గొంతు ట్రేల్ అయింది. వారు మీకు చెప్పనివి చాలా ఉన్నాయి నేను అనుకుంటాను. మేము లెదర్ షూస్, లెదర్ హ్యాండ్ బ్యాగ్స్ లేదా లెదర్ క్లోత్స్ కొనము, ఆమె అన్నది. ఉరోపై విలేజ్, ఉక్రెయిన్, formerly USSR. It happened on April the 26th, 1986. I remember the date because it was my mother's birthday. We heard the explosion early in the morning. We didn't worry because there had been explosions before from Chernobyl. But this one was bigger. Everyone stopped what they were doing and listened. Then we ran out into the garden. Third village story, Urova village, Ukraine. అంతకుముందు యుఎస్ఎస్ఆర్లో ఉండేది. ఇది ఏప్రిల్ 26, 1986 జరిగింది. నాకు గుర్తుంది తేదీ, ఎందుకంటే ఇది మా అమ్మ పుట్టినరోజు. మేము తెల్లవారుజామున పేలుడు శబ్దం విన్నాము. మేము చింతించలేదు, ఎందుకంటే అక్కడ చెర్నోబిల్ నుండి ఇంతకుముందు పేలుళ్ళు జరిగాయి. కానీ ఇది మాత్రం పెద్దది. అందరూ చేసే పనిని ఆపి విన్నారు. అప్పుడు మేము గార్డెన్లోకి పరిగెత్తాము. We could see a cloud of white smoke coming from the nuclear reactor. Natasha Revenko wiped her hands nervously on her apron. Tears came to the corners of her eyes and slid slowly down her pinched, pale cheeks. మేము తెల్లటి మేఘం లాంటి పొగను అణు రియాక్టర్ నుండి వస్తుండడం చూస్తాము. నటాషా రెవెంకో ఆఫ్రాన్ మీద నర్వస్గా చేతులు తుడుచుకున్నది. ఆమె కళ్ళు మూలల నుంచి కన్నీళ్లు వచ్చాయి మరియు ఆమె పేల్ చీక్ నుండి జారిపోయాయి. It was a Saturday, she went on, still wiping her hands on her apron. It was a lovely warm day and the children played outside all weekend. Even when the dust began to fall, they still played outside. They picked up handfuls of it and threw it at each other, laughing. It was Wednesday before the loudspeaker van came to the village
telling us to keep our children indoors and not to touch the radioactive dust. They also told us to wash down our houses and roads with water. A week later, the children began to vomit. అది శనివారం. ఆమె ఇంకా చేతులు అప్రాంతో తుడుచుకుంటూ చెప్తూ ఉంది, ఇది ఒక అందమైన వామ్ డే మరియు పిల్లలు బయట ప్రతి వీకెండ్ ఆడుకుంటారు. దుమ్ము రాలడం ప్రారంభించినప్పుడు కూడా బయట ఆడుతూ ఉన్నారు. వారు ఆ డస్ట్ని చేతులతో తీసుకొని ఒకరిపై ఒకరు విసురుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. వెనస్డే లౌడ్ స్పీకర్ వ్యాన్ విలేజ్లోకి వచ్చి చిల్డ్రన్ని ఇండోర్స్లోనే ఉంచి రేడియో యాక్టివిటీ డస్ట్ను ముట్టకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్పారు. మా ఇళ్లను రోడ్లను నీటితో కడగమని కూడా చెప్పారు. ఒక వారం తర్వాత పిల్లలు వాంతులు తీసుకోవడం ప్రారంభించారు. Their hair fell out. They couldn't eat. They grew so thin and sores appeared all over their little bodies. 2 weeks after that, all three died. All three on the same day. She broke down now and cried quietly as she had done so many times before. They are buried over there. She pointed to the church graveyard. Lots of village children are and adults. వారి జుట్టు రాలిపోయింది. వారు తినలేకపోయారు. వారు సన్నగా అయ్యారు మరియు వారి స్మాల్ బాడీస్ మీద సోర్స్ కనిపించసాగాయి. 2 వారాల తర్వాత ముగ్గురు చనిపోయారు. ముగ్గురు ఒకే రోజు. ఆమె బ్రేక్ డౌన్ అయింది. ఆమె ఇంతకుముందు చాలాసార్లు చేసినట్టుగా ఇప్పుడు నిశ్శబ్దంగా ఏడ్చింది. వారు అక్కడ బరీ చేయబడ్డారు. చర్చ్ గ్రేవ్ యార్డ్ని చూపిస్తూ అంది, చాలామంది పిల్లలు ఉన్నారు మరియు పెద్దలు. I touched her gently on the shoulder, leaving her to her bittersweet memories, and walked on through the silence. It was a ghost town. No one lived there anymore. They had either died or been forcibly evacuated. The fields were barren. Nothing grew. Nothing ever would again. నేను ఆమె భుజం మీద సున్నితంగా తాకాను. ఆమె చేదు తీపి జ్ఞాపకాలకు వదిలివేసి నిశ్శబ్దం గుండా నడిచాను. అది ఒక ఘోస్ట్ టౌన్. ఇక అక్కడ ఎవరు నివసించలేరు. వారు మరణించారు లేదా బలవంతంగా ఖాళీ చేయించబడ్డారు. పొలాలు బీడుగా మారాయి. ఏమీ పండలేదు. మళ్ళీ ఎప్పుడు ఏమీ పండదు కూడా. There was no bird song, no rabbit peed at me, no cow endlessly chewed, no horse neighed. Natasha caught me up as we boarded the bus marked Moscow. Thank you for coming with me, she said. I wanted to see the graves and the house again before I die. బర్డ్ సాంగ్ లేదు. ఏ ర్యాబిట్ కూడా నా వైపు చూడలేదు. ఆవు నిరంతరంగా నెమరు వేయలేదు. గుర్రం సకిలించలేదు. మేము మాస్కో మార్కున్న బస్సు ఎక్కినప్పుడు నటాషా నన్ను కలిసింది. అందుకు ధన్యవాదములు. నాతో వస్తున్నందుకు మీకు థ్యాంక్స్ ఆమె చెప్పింది. నేను చనిపోయే ముందు సమాధులను మరియు ఇంటిని మళ్ళీ చూడాలనుకున్నాను.